చిట్టీలు ఫైనాన్స్ పేరుతో కోట్ల రూపాయలతో ఉడాయించాడో వ్యాపారి. నల్గొండలో జనాన్ని నమ్మించి ఏకంగా 7 కోట్ల రూపాయలకు టోపీ పెట్టాడు. తిరుపతి వెళ్లొస్తానని చెప్పి 4 రోజుల క్రితం మాయమయ్యాడు. అట్నుంచటే కనిపించకుండా పోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. నల్లగొండకు చెందిన పోగుల నీలానంద్ రెడ్డి, పోతరాజు నరసింహ కలిసి కొన్నేళ్లుగా చిట్టీలు, ఫైనాన్స్ బిజినెస్ తో పాటు స్టీల్ వ్యాపారం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగం చేసిన ఆనంద్ రెడ్డి అవినీతికి పాల్పడటంతో సస్పెండ్ అయ్యాడు. ఆ తర్వాత చిట్ ఫండ్ బిజినెస్ స్టార్ట్ చేసి అమాయక ప్రజలను సభ్యులుగా చేర్చుకున్నాడు. గత కొన్ని నెలలుగా చిట్టి పాడిన వారికి ఇవ్వకుండా రేపు మాపు అంటూ తిప్పుకుంటున్నారు. అంతేకాకుండా కొంతమంది దగ్గర వడ్డీ ఇస్తానంటూ లక్షల్లో డబ్బులు తీసుకున్నారు. చిట్టీలు, వడ్డీ డబ్బులు కలిపి దాదాపు 7 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చంటున్నారు బాధితులు. తిరుపతి వెళ్లొస్తానంటూ అడ్రస్ లేకుండా పోయారని వాపోతున్నారు బాధితులు. జనవరి డిసెంబర్లో ఫోన్ చేసిన, జనవరిలో రాయి అన్నాడు. మొన్న ఫోన్ చేస్తే తిరుపతి పోయిండు అని చెప్పిండు. ఇలా గుమస్తా ఇక తిరుపతి పోయిండు కదా, నేను ఇవాళ వచ్చే వరకు వీళ్ళంతా కూడిండ్రు. ఇక నాకేం అర్థమైతే లేదు సార్. 6,50,000 సంవత్సరం అయింది సార్. ఫోన్ కలుస్తలేదు. మొన్న చేస్తే తిరుపతి పోయిండు అని అన్నారు. ఆ ఫోన్ ఈడబెట్టిపోయిండ కలుస్తలేదు అని చెప్పారు. పార్ట్నర్స్ వాళ్ళు మాత్రం రిటర్న్ అయినరు. మాకు డౌట్ వచ్చి వాళ్ళకి ఫోన్ చేస్తే మేము వచ్చినాం, అతను రాలేదన్నారు. ఇక్కడ వచ్చి చూస్తే మాత్రం ఈ ఎవరు లేరు. 10 డేస్ నుంచి ఎప్పుడు అడిగినా రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం, ఇదే పద్ధతి. ఆల్మోస్ట్ ఆల్ మా వరకు మాత్రం నాకు ఒక 60-70 లక్షలు కావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగితే ఒక 7-8 కోట్ల వరకు ఉన్నాయండి. కంప్లీట్గా బంద్ ఈ పరిస్థితి. ఈ బిల్డింగ్ ఇన్ని రోజులు మా సొంతం అని చెప్పారు. తర్వాత ఎవరో కూతురు వాళ్ళ సన్ పేరు మీద ఉందట. కొడుకు కూడా నిన్నటించి దుకాణం తీస్తాడు. గట్టిగా డబ్బులు అడిగిన వారిని బెదిరించేవాడని, తనకు పోలీసులు తెలుసని, రాజకీయ నాయకులు పరిచయమని చెప్పుకునేవాడని అంటున్నారు బాధితులు. కూడబెట్టిన డబ్బు తీసుకుని జాడ లేకుండా పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామంటున్నారు బాధితులు. తమకు డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నారు.